హైదరాబాద్లో బోనాల జాతర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆషాఢ మాసంలో ఆనవాయితీగా నిర్వహించే బోనాల సంబురానికి చారిత్రక గోల్కొండ ఖిల్లా ముస్తాబైంది. లంగర్ హౌస్ మొదలుకొని కోటకు వెళ్లే దారులన్నింటినీ అందంగా తీర్చిదిద్దారు. అంబర నంటేలా బోనాల సంబురాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక గోల్కొండ బోనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస అందిస్తారు. మానస, గోల్కొండ బోనాలు ఎంత వైభవంగా మొదలు కాబోతున్నాయి? రాజేష్, ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకి గోల్కొండ కోట సిద్ధమైంది. తొలి బోనం సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారని చెప్పొచ్చు. ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేకం జరిపించి తరువాత భక్తులు తమ మొక్కులని చెల్లించుకోవడానికి రెడీ అయ్యారు. పెద్ద ఎత్తున తమ మొక్కులను చెల్లించుకోవడానికి వస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు క్యూ అనేది ఉండింది. అమ్మవారికి బోనంతో పాటు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు జగదాంబిక అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు వివిధ రకాల మొక్కులు చెల్లించేందుకు పిల్ల పాపలతో పాటు ఇక్కడికి కుటుంబ సభ్యులు అందరూ విచ్చేశారు. ఉదయం నుంచే ఎంతో మంది క్యూలో ఉన్నారు. ప్రజెంట్ మనతోని కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఉదయమే వచ్చినామమ్మా, 8కి అట్లా వచ్చినాము. అప్పటి నుండే ఇక్కడ రష్ సందడి కనిపిస్తూ ఉంది. బోనాల సందడి చూడడానికి చాలా సంతోషంగా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తుంటారా? ఇదే మొదటిసారి? లేదమ్మా, వస్తుంటాము. ఇక్కడే హైదరాబాద్లో ఉండే వాళ్ళం కదా, మాకు ఎక్కువ ఇష్టం బోనాల పండుగ అంటే. అందరము ఎప్పుడు రావాలనే ఉంటుంది. ఫస్ట్ బోనం ఇక్కడ జరుగుతుంది కనుక ఇక్కడికి రావాలని ఇష్టం. అందరం కలిసి రావాలి, అందరూ ఉమ్మడిగా అందరం వచ్చి చేసుకోవాలని చాలా మంది కలిసి వచ్చినాం ఇక్కడ. ఎట్లా అనిపిస్తుందండి? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక బోనం పండుగ ప్రకటించారు. సెలబ్రేషన్స్ ఎట్లా ఉండవు? ఇంత ముందుగా ఎప్పుడు చేసినా తరతరాల నుండి చేసినా అది కొంచెం ఇంత ఎక్సైటింగ్ ఉండేది కాదు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ పండగ మన పండగ అని చేసిన తర్వాత ఈ సెలబ్రేషన్ మనం చేసేది సగం అయితే ఆయన చేసేది 100% ఎక్కువ వల్ల మనకు ఎక్కువ ఉత్సాహంతో ఎక్కువగా చేయడానికి ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. చాలా అలంకరణలు చేయడము, ఎక్కువ మంది కుటుంబంలో సభ్యులను పిలుచుకోవడం, పెద్ద చేయాలన్న కోరిక ఎక్కువ ఉంది అందరికి. మామూలుగా పండుగ ఇదివరకు, ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్. అది సంతోషం. బోనం సమర్పించారా లేదా ఇంకెళ్ళించుకున్నారా? బోనం సమర్పించాము. మొక్కులు అంటే మాకు చేయాల్సిన మొక్కే, అది చేయాలి కూడా మనం. ధరతి అంటే ధరణి మాత, ధరణి మాత అంటే భూమి అంటే కుండ రూపంలో ఉంటుంది. ఆ కుండ ప్రతి ఒక్క జీవిని మన సృష్టించే తల్లి జనని మాత. ఆ జగదాంబ జనని మాత సృష్టిస్తుంది కనుక ఆమెకి మమ్మల్ని అందరినీ చూడమని, ఎప్పటికీ ప్రతి జీవిని నువ్వు కాపాడు తల్లి అని ఆ కుండని తీసుకొచ్చి ఆమెకి అర్పించ బోనాల పండుగ. అంటే ఆ కుండలో చాలా నిష్ఠతో అమ్మవారికి నైవేద్యం అనేది వండుతూ ఉంటారు కదా, అసలు అందులో నైవేద్యం ఏమి వండుతారు? ముందైతే కుండ తీసుకుంటాం, కొత్త కుండ తీసుకొని ఆ కుండకి సున్నం పెట్టి, ఆ సున్నం పెట్టిన బొట్లు పసుపు కుంకుమ పెట్టి దానికి ఒక కంకణం కట్టి అందులో అన్నము స్పెషల్గా స్నానాలు అది చేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని అన్నం వండి కింద అన్నం పెట్టి దాంట్లో పెరిగేసి దాని మీద కొంచెం బెల్లం వేసి ఆ కింద కుండలో అంతవరకు దాని మీద ఆ యాపాకులు అలంకరణ చేసి దాని మీద ఇంకో చిన్న కుండ పెడతాం. ఆ చిన్న కుండ కూడా కొత్తదే, దానికి కూడా సున్నం అది పెడతాం. దాంట్లో ఎక్కువగా నీళ్ళేసి చింతపండు పులుసు వేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిగడ్డలు వేసి దానిపైన కూడా మళ్ళీ యాపాకులు పెట్టేసి పెట్టి ఆ కన్సులకు కూడా సున్నం పెట్టి బొట్లు పెట్టి అందులో కొత్త బట్ట తీసుకొని ఒత్తి చేస్తాం. ఒత్తి చేసి దాని వెలిగించి అది తలపైన పెట్టుకొని అది తీసుకొని వచ్చేటప్పుడు కూడా మేము సాగబెట్టడం. ఆడపిల్లలు ఎవరు ఎత్తుకున్న